తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగింది అనేది సిట్ చాలా క్లారిటీగానే ఇప్పుడు చెప్పుకుంటూ వస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఇష్యూస్ కల్తీ నెయ్యి దాని మీద ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అనేది సిట్ ని వేసింది. దీనికి కోర్టు ద్వారా చక్కగా 13 నెలల పాటు 16 నెలల పాటు వాళ్ళు ఎంక్వైరీ చేసి పూర్తి నివేదిక సమర్పించారు. వాళ్ళు సమర్పించింది ఏంటి అంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది. దాని మీద 256 కోట్లు 50 కోట్లు సంథింగ్ దోపిడీ అయితే జరిగింది. దాని మీద మేము యాక్షన్ ఏంటనేది నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటాం అనేది కోర్టు చెప్పింది. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు జగన్ గారి టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు చేసాం, ఏదో మాకు తెలియకుండా జరిగింది అని చెప్తే ప్రజల్లో ఒక రకమైన అవగాహన వచ్చి ఉండేది. వాళ్ళు అలా చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మీద కల్తీనే చేసాం అన్నారు. ఇప్పుడు సిట్టు చూడండి ఏం చెప్పింది, కల్తీ జరగలేదని చెప్తుంది అని తిమ్మిని బొమ్మను చేసి వాళ్ళకి నచ్చిన విధంగా ఒక టీం ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఛానల్లో వాళ్ళే కూర్చొని, వాళ్ళ ఒక ఛానల్ కొత్త సొంత ఉంది, ఆ ఛానల్లో కూర్చొని వాళ్ళే మాట్లాడేస్తారు. ఒక స్క్రిప్ట్ తయారై అవుతుంది అనమాట. ఆ విధంగా చేస్తున్నారు తప్పించి దానికి తప్పు చేస్తే తప్పు చేసాం ఒప్పుకోవడంలో తప్పులేదు. ప్రజలు ఈ రోజు రేపు బాధపడి కాస్త ఇది చేస్తారు తప్పించి చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటే ఫ్యూచర్ లో అసలు కనిపించకుండా పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. 100%